వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మళ్లీ టీడీపీ పుంజుకుంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన మెంబర్షిప్ డ్రైవ్లో 1,78,000 అప్లికేషన్లు వస్తే అందులో 50,000 వరకు కొత్త అప్లికేషన్స్ వచ్చాయి. సీఎం చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని టీటీడీపీ అధ్యక్షుడు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. డ్రైవ్ జరిగింది. కానీ బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. ఆ రోజు 15 మంది ఎమ్మెల్యేలు అలయన్స్ లో బీజేపీ అలయన్స్ తో ఉన్నప్పుడు మాకు 4 లక్షల మెంబర్షిప్ జరిగింది. ఈ రోజు మరి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మరి విడిపోయిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం కొంచెం పలుచబడడం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ చూస్తా ఉంటే 1,78,000 మెంబర్షిప్ జరిగింది. అందులో 1,27,000 మంది కొత్త మెంబర్షిప్ జరిగింది. ఎవరం కూడా అప్రోచ్ కాలేదు. ఎవరు మా కార్యకర్తలు నాయకులు కూడా అంతవరకు పోలేదు. కానీ స్వచ్ఛందంగా తెలంగాణలో యువత, మహిళ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు మెంబర్షిప్ చేసుకోవటం ఇది శుభసూచకం. ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం నమోదు చేసిన వారందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. దాదాపు సభ్యత్వ నమోదులో దాదాపు 1,78,000 సభ్యత్వాన్ని నమోదు చేసి 20 సంవత్సరాలు తెలంగాణ గడ్డ మీద అధికారంలో లేకున్నా ప్రతి కార్యకర్త కూడా పార్టీ తనదిగా భావించి కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామాలలో తిరిగి ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొంటూ సభ్యత్వం పెద్ద ఎత్తున చేసిన వారిని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ పునాది బలం అన్ని కూడా ఇవాళ కమిటీల ద్వారానే ఉంటుంది. అందుకనే భవిష్యత్తులో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏ రకంగా నిర్మాణం చేయాలి, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, తెలంగాణ గడ్డ మీద పురవైభవం వైపు అడుగులు ఏ రకంగా వెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. అడాక్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. 119 నియోజకవర్గాలు, 17 పార్లమెంట్ల నుంచి ముఖ్య నాయకుల సమావేశం. 578 మంది అడాక్ కమిటీ సభ్యులు ఉన్నారు. దీంట్లో 71 మంది అడాక్ కమిటీలో లేకుండా వాళ్ళు సభ్యత్వం చేశారు. అంటే వాళ్ళను కూడా పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళు చేసిన సభ్యత్వాన్ని నంబర్ సేకరించి వాళ్ళను కూడా ఇక్కడ సమావేశానికి పిలిపియడం జరిగింది. 1,000 నుంచి కనీసం ఆ పైన 5,000, 6,000 వరకు చేసిన 34 మందికి మరి వాళ్ళకు మెమెంటో ఇచ్చి సత్కరించడం, 72 మందికి వాళ్లకు అడా కమిటీలో పేరు లేకున్నా 100 నుంచి 2,000 వరకు చేసినటువంటి వాళ్లకు శాలువతో సత్కరించడం జరిగింది. మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది. కానీ బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. ఆ రోజు 15 మంది ఎమ్మెల్యేలు అలయన్స్ లో బీజేపీ అలయన్స్ తో ఉన్నప్పుడు మాకు 4 లక్షల మెంబర్షిప్ జరిగింది. ఈ రోజు మరి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మరి విడిపోయిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం కొంచెం పలుచబడడం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మెంబర్షిప్